హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. నేను ఎలా మాట్లాడినా సరే నాకు వచ్చే బ్యాడ్ కామెంట్స్ వస్తూనే ఉంటున్నాయి. బట్ ఐ డోంట్ నో, నాకు తెలియట్లేదు నిజంగా. అందరూ అంటున్నారు, చాలామంది అంటున్నారు నీకు బాగుంది, నాకు బాగాలేదండి. నేను ఎందుకు ఇలా పెడుతున్నానంటే, ఫస్ట్లో మనకి బాగోదు, ఉండుండే కోల్దే అది మనం అలవాటు చేసుకుంటాం. వాళ్ళే మనకేం పని తక్కువ చెప్పరు. అది మనకు అలవాటు అయ్యే కొలది తక్కువ ఉంటుందని నేను చెప్తున్నా. ఎందుకంటే అందరూ కొత్తగా వెళ్ళారు కదా, కొంచెం మోటివేషన్ కోసం. అలాంటి టైంలో మనకి ఎవరు చెప్పేవాళ్ళు ఉండరు. ఇలాంటి కొన్ని మాటలు మోటివేషన్, జస్ట్ అంతే. నిజంగా చెప్తున్నా, మోటివేషన్. మనకంటూ కొంతమంది చెప్పేవాళ్ళు ఉంటే నువ్వు ధైర్యం తెచ్చుకో, నువ్వు ఉండు అన్నప్పుడు ఆ మాటలే ఒక్కొక్కసారి చాలా బలం అవుతాయి. బలహీనురాలుగా ఉన్నప్పుడు బలం ఇచ్చే కొన్ని మాటలు ఏమన్నా ఉన్నాయంటే, నిన్ను ఎంకరేజ్ చేసి అవుతుంది అని నిన్ను సపోర్ట్ చేసేవాళ్ళు అన్నవాళ్ళు ఉంటే నువ్వు స్ట్రాంగ్గా నిలబడతావు అని ఒకే ఒక్క కారణం. అది నా ఆలోచన నాకు ఉంది కాబట్టి మీకు అది చెప్తున్నా. కొత్త వాళ్ళకి కొంతమంది సౌదీ నుంచి, కువైట్ నుంచి చూస్తున్నారు. ఎవరెవరు చూస్తున్నారో, ఏ కంట్రీస్ నుంచి చూస్తున్నారో నేను అంతా చూస్తున్నా. అందులో కొంతమంది ఇలా మాట్లాడుతున్నారు. మళ్ళీ చెప్తున్నానండి, ఓర్చుకునే ఏదంటారు, ఒక సామెత ఏమంటారు, చేదు తినే కొలది తీపి అవుతుంది, తీపి తినే కొలది చేదు అవుతుంది అంటారు చూసారా. నాకు కువైట్ విషయం అయితే అదే. కష్టం చేసే కొలది కూడా అది ఈజీ అవుతుంది అనమాట. అంతే. బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి ఇది, నన్ను గుడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళు అందరూ చాలా బాగా అర్థం చేసుకున్నారబ్బా. నిజంగా చెప్తున్నా, చాలా బాగా అర్థం చేసుకున్నారు. ప్రతి వీడియోలో చెప్తున్నాను వారందరికీ థ్యాంక్స్ అని. నా థంబ్నెయిల్ మీరు చూశారు, నేను దాంట్లోకే వచ్చేస్తున్నాను. నాతో పాటు కాదు, మా మేడం వాళ్ళ అత్తగారి ఇంట్లో ఉండేది ఒక అమ్మాయి, హితోఫీ అమ్మాయి అండి. తన పేరు ఫాతిమా. నేను వెళ్ళేటప్పటికి తను అక్కడ ఉంది, పని చేస్తుంది. అప్పటికి తను వచ్చి ఒక 8 నెలలు అవుతుందంట. నేను వెళ్ళేటప్పటికి తను 8 నెలలు అవుతుంది, పని చేసుకుంటుంది. నన్ను తనకి పరిచయం చేశారు. రోజు నేను తన దగ్గరికి వెళ్ళాలి, రోజు తన దగ్గరికి వెళ్ళాలి. తీసుకెళ్ళేవారు. తనకి ఇంగ్లీష్ రాదు, నాకేమో అరబీ రాదు. సో మేమిద్దరం సైగలతోనే, పనిముట్ల విషయంలో సైకిల్తోనే మేము మాట్లాడుకునేవాళ్ళం. పేర్లు కూడా అలానే సైకిల్తోనే చెప్పుకున్నాం. వాళ్ళు చెప్తే తెలిసింది, తర్వాత తన పేరు చెప్తే నాకు తెలిసింది. అలా మేము చెప్పుకున్న తర్వాత క్లినిక్, వంట గింట అంతా తను ఒక్కరితో చేసుకునేది పని. అయితే ఒకరోజు నాడు అంతా పని అయిపోయిన తర్వాత రూమ్లో కూర్చొని ఏడుస్తుంది. ఫోన్లో వాళ్ళ చెల్లితో మాట్లాడుతూ ఏడుస్తుంది. నేను అడిగాను, సైకిల్తోనే అడిగాను, ఎందుకు ఏడుస్తున్నామని ఇలాగ అడిగితే తను నాతో చెప్పలేదు అప్పటికి. అంటే నేను వాళ్ళతో చెప్పేస్తానేమోనని చెప్పలేదు. ఉండుండి కోల్దే నేను వచ్చిన 3 నెలలకి నాకు చెప్పడం స్టార్ట్ చేసింది. 6 నెలలకి తను ఓపెన్ అయింది. నన్ను ఇక్కడ మా అమ్మ బాగా చూడట్లేదు, నాకు అన్నం సరిగ్గా పెట్టట్లేదు, ఏమీ కొనివ్వట్లేదు, నేను ఏదన్నా వండుకుంటానన్నా కూడా నన్ను వద్దు అంటుంది, ఇయ్యే తినమంటుంది అని చెప్పేసి నాతో చెప్పింది అనమాట. అయితే నేను అన్నాను, నిన్ను తీసుకొచ్చిన ఏజెంట్ ఉంటారు కదా, తనకి కంప్లైంట్ చెయ్యి అని అంటేనే వాళ్ళు డబ్బులు కట్టమంటున్నారు, డబ్బులు కట్టించుకుంటారంట, ఎలాగోలాగా 2 సంవత్సరాలు చేసేసి వచ్చి నేను మంచింటికి పంపుతామని అంటున్నారు మా ఏజెంట్ అని నాతో చెప్పింది అనమాట. అయితే సరే మా మేడంతో నేను చెప్పనా అని నేను అడిగితే తను అందనమాట, ఏమీ వద్దు అలా చెప్పొద్దు, నన్ను ఇది చేసేస్తారు, నువ్వు అలా చెప్పొద్దు అంది. సరే అయితే నేను చెప్పనులే, మరి అయితే ఏడవకు, నువ్వు ఏడిస్తే నాకు బాధ వస్తుందని నాకు అయిన ఇంగ్లీష్తో తనకి చెప్తున్నాను అనమాట. అది ఉండే కొలది తను ఇంకా డిప్రెషన్కి తీసుకుంది. ప్రతిరోజు ఏడవడం, కంటిన్యూగా వాళ్ళ చెల్లెళ్ళు ఇద్దరు అక్కడే ఉన్నారు, వాళ్ళు బయట పనులు చేసుకుంటున్నారు. తను ఒక్కరితే ఇంట్లోకి వచ్చింది. వాళ్ళేమో ఎలాగోలాగా చేసేసుకో అని అన్నారు కాబోలు, మరి ఏమో నాకు తెలియదండి. అయితే ఇంకొక రోజు నేను ఉండను లక్ష్మి, వెళ్ళిపోతాను అని అంది. నేను అన్నాను ఒకటే మాట, సరే ఎక్కడికి వెళ్ళకు, డైరెక్ట్ మీ చెల్లెళ్ళ ఇంటికి వెళ్ళిపో. మీ చెల్లెళ్ళ దగ్గరికి వెళ్ళిపోతే అప్పుడు వీళ్ళు పాస్పోర్ట్ని తీసుకెళ్ళి కంపెనీకి కానీ లేదంటే పోలీసులకు కానీ చెప్తారు, అప్పుడు నీకేం జరిగిందని నువ్వు చెప్పు అనేసి నేను ఒక ధైర్యం అయితే ఇచ్చాను. నేనైతే ముందుకు వెళ్ళొద్దు అన్నాను. నేను ఉన్నాను కదా, నీకేం కావాలంటే నేను తీసుకొస్తాను, అన్నం కూర అన్నీ నేనే తెస్తాను అక్కడి నుంచి, నాకు ఫిలిప్పీన్స్ వండుతారు, ఆ వండినే నీకు తెస్తానని ఒక్కొక్క రోజు పట్టుకెళ్ళేదాన్నండి. పట్టుకెళ్తే మా మేడం చూసేది, ఏంటి లక్ష్మి అది అని అంటే, అప్పుడు నేను అబద్ధం చెప్పేదాన్ని, నేను ఇక్కడ అన్నం తినలేదు మేడం, టైం అయిపోయింది కదా, నేను అక్కడ తింటాను అందుకే పెట్టుకున్నానని చెప్పేదాన్ని. అలాగే కంటిన్యూ చేసుకుంటూ వచ్చాను. అక్కడ నేను అన్నం తినకుండా నేను అన్నం ఇద్దరికి సరిపడగా పెట్టుకుని నేను ఫిలిప్పీన్ అమ్మాయితో చెప్పాను, అక్కడ బాగోలేదు తనకి అని చెప్తే అది కూడా కనికరించి కొంచెం ఎక్కువ పెట్టేది. మా ఇద్దరికి కలిపి అక్కడ పెట్టుకెళ్ళి తినాను. తను చెప్పింది, నువ్వు రోజు ఇలా తెచ్చినా సరే మా అమ్మ ఒప్పుకోదు, ఏదో ఒక రోజు నాడు గొడవ పెడుతుంది, అది నాకు ఇష్టం లేదు, నేను వెళ్ళిపోతాను అని అంది. అప్పుడు నేను వెళ్ళిపోమన్నాను, ఎందుకంటే కంప్లైంట్ చేయాలి కదా,
చెడ్డకి చెడ్డే మంచికి మంచి. నిన్న తను ఎంత ధైర్యం చెప్పినా సరే తను ఉండనంటుంది. ఎందుకంటే నేను అక్కడ ఉండేది 1 గంటన్నర, తర్వాత నేను వచ్చేస్తాను, తర్వాత నాకు అక్కడ ఏం జరుగుతుందో తెలీదు, అందుకే వెళ్ళిపోమన్నాను. వెళ్ళిపోయిన తర్వాత పొద్దున్నే లేచి వెళ్ళిపోయింది. మేము అప్పటికి రాలే, మాకు ఫోన్ వచ్చింది ఇలా వెళ్ళిపోయింది అని అంటే నన్ను తీసుకెళ్ళింది అక్కడికి మా మేడం. తీసుకెళ్తే ఏం జరిగింది అని అంటే ఏమో తెలియదు, మేము పొద్దున్నే లేచినరికి సూట్ కేసు సౌండ్ వస్తుంది కానీ నేను ఏదో అనుకున్నాను, గేట్ తీసుకుని వెళ్ళిపోయింది, పారిపోయింది తనని చెప్పేసి అన్నదనమాట మా మేడం వాళ్ళ అత్తగారు. సరే ఏమైందో ఏంటని చెప్పేసి మా మేడం కొంచెం మంచిగా ఆలోచిస్తుందండి. పోలీస్ కంప్లైంట్ ఇవ్వకుండా పాస్పోర్ట్ తీసుకుని డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళింది. తనకి ఏమైందో మాకు తెలీదు, ఎందుకు వెళ్ళిపోయిందో తెలీదు. మేమైతే బాగానే చూసుకున్నాము, తన పాస్పోర్ట్ ఇదిగుండి వస్తే తన పాస్పోర్ట్ తనకి ఇచ్చేయండి, మా ఇంట్లో మరి ఏం నచ్చలేదని మా మేడం స్వయంగా వెళ్ళి పాస్పోర్ట్ కంపెనీకి అప్పచెప్పేసిన తర్వాత తనకి తెలుస్తుంది, తనకి ఫోన్ చేస్తారు, తన వాళ్ళు ఉంటారు కదా కంపెనీలో నెంబర్ ఇచ్చి, ఈ వాళ్ళ ఇథియోపియా ఏజెంట్లు ఫోన్ చేసి మీ మేడం పాస్పోర్ట్ ఇచ్చేసింది ఒకసారి రా అని అంటే తను కంపెనీకి వెళ్ళిన తర్వాత అడిగారు, ఎవరు కంపెనీ ఏజెంట్లు, వాళ్ళ కంపెనీ, ఎందుకు వచ్చేసామంటే నాకు ఇలా అన్నం పెట్టట్లేదు, నాకు ఇలా ఏం సరుకులు ఇవ్వట్లేదు, నేను ఎందుకు ఉండాలి అని చెప్పి కంప్లైంట్ ఇచ్చిందండి. ఆమె పాస్పోర్ట్ ఆమెకి ఇచ్చేసి పంపించేశారు. వేరే ఇంట్లో పని చేసుకుంటుంది, వాళ్ళ చెల్లెళ్ళు పెట్టారు, బాగానే ఉంది. ఇంటికి వచ్చేసిన తర్వాత మా మేడం వాళ్ళు ఫోన్ చేశారు, మీరు ఫుడ్ పెట్టట్లేదంట, శాలరీ సరిగ్గా ఇవ్వట్లేదంట, అందుకే తను పారిపోయింది మేడం అని చెప్పేస్తే సరే మేమైతే పెట్టాము, మా దగ్గర ఒక అమ్మాయి ఉంది, నేను తనను అడుగుతానని చెప్పి నన్ను అడిగింది. అప్పుడు నేను నిజమే చెప్పాను, అవును మేడం నాకు పాతిమ ఎప్పుడు ఇలాగే చెప్పేది, తనకు అన్నం పెట్టట్లేదంట, నేను ఇక్కడి నుంచి అన్నం పట్టుకెళ్ళేది కూడా మెయిన్ తన కోసమే, ఇక్కడ ఎందుకు నేను మానేసానంటే అక్కడ తనకు ఉండట్లేదు. అప్పుడు అడిగింది నన్ను, మరి నువ్వు నాతో చెప్పాలి కదా అంటే తను నాతో చెప్పనివ్వలేదు మేడం, వద్దంది అని అంటే, లేదు లక్ష్మి అలా చెప్పితే నేను మా అత్తగారితో మాట్లాడి ఒక అరేంజ్మెంట్ అంటూ చేసేదాన్ని, నువ్వు నాకు చెప్పకపోవడం చాలా తప్పయింది అనేసి అన్నాను. లేదండి తను చెప్పొద్దంది, చెప్తే ఏడుస్తుంది మేడం, అందుకే నేను చెప్పలేదు, ఈ విషయంలో ఏదైనా తప్పు ఉంటే నన్ను క్షమించండి మేడం అని మా మేడంకి నేను సారీ అడిగాను. ఇట్స్ ఓకేలే, తనకు నచ్చలేదు కదా ఏం చేస్తాము అని చెప్పేసి. ఇవన్నీ ఇలా జరుగుతుండగా అక్కడ 3 నెలలకి ఇంకొక అమ్మాయి వచ్చిందండి, మా కాలనీలోకి ఐశ్వర్యరాయ్ వచ్చింది అన్నట్టు. అప్పుడు 3 నెలలకి రాజమండ్రి అక్క, తన పేరు సౌజన్య, రాజమండ్రి అదేదో ఊరు, ఇప్పటికీ నాతో కాంటాక్ట్లో ఉంది, నా వీడియోస్ కూడా అక్క చూస్తుంది. తను వచ్చిందండి అక్కడికి. తను వచ్చిన తర్వాత కొన్ని రోజుల పాటు మళ్ళీ అదే ప్రవర్తన మెయింటైన్ చేసింది మా మేడం వాళ్ళ అత్తగారు, అదే ప్రవర్తన. నేను అడిగాను అనమాట, అడిగితే అదే ప్రవర్తన మెయింటైన్ చేసింది. అప్పుడు మా మేడం నన్ను అడిగింది, సుజాన్కి, తన పేరు సౌజన్య, ఆ పేరు రాదు, సుజాన్ అని పిలిచేవారు, తనకి ఎలా ఉందంటే లక్ష్మి అంటే, అప్పుడు నేను చెప్పేశాను మేడం అలానే ఉందంట, మామ అలానే చేస్తుందంట అంటే, అప్పుడు మా మేడం వచ్చి వాళ్ళ అత్తగారితో మాట్లాడింది. ఏమని, కల్తీ ఏదో అంటారు కదా అత్తగారిని, వద్దు నువ్వు భోజనం ఫుడ్ పెట్టొద్దు, తన్నే వండుకొని, తనకి ఏది నచ్చితే తను అది వండుకొని అని చెప్పేసి అప్పుడంటే, అప్పుడు వాళ్ళ వంట అయిపోయిన తర్వాత అన్నం మామూలే, కూర వండుకోవడానికి అవకాశం ఇచ్చింది. అప్పటి నుంచి మార్పు అలా 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 మార్పు అలా వచ్చింది. పనేమో పెరుగుతూనే ఉందండి, కానీ ఈ ఇచ్చే విషయంలో, శాలరీ ఇచ్చే విషయంలో, ఫుడ్ పెట్టే విషయంలో మారింది మనిషి కొంచెం. అందుకు ఆ అక్క అంత కష్టమైనా సరే ఆ ఒక్క విషయంలో మా అమ్మ చాలా మారిందే అప్పటికి ఇప్పటికీ అని అక్క నాతో చాలాసార్లు చెప్పింది. అలాగా ఏమీ కొనిచ్చేది కాదు, కానీ ఉండుండగా కొంచెం మారింది. అక్క ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయని కూడా అప్పటికిది, మామ నాకు కొంచెం అప్పిస్తావా 300 దినార్లు నా జీతంలో కట్ చేసుకుంటే, ముందు అంది. తర్వాత మళ్ళీ వాళ్ళ కూతురు చెడగొట్టేసింది ఆవిడని. చెడగొట్టినా సరే మాట ఇచ్చాను అనుకుందో ఏమనుకుందో పాపం ఇచ్చిందండి. అలా మారింది మనిషి. ఎందుకు నేను ఇలా చెప్తున్నాను అంటే, ఇంకా చాలా స్టోరీ ఉంది, నేను ఒక్కొక్క వీడియో రిలీజ్ చేస్తూ ఉంటాను, మళ్ళీ ఎన్ని ఇబ్బందులు పెట్టిందో అన్నీ చెప్తాను. అలా మారి మంచిగా ఉండి వండుకునే అవకాశం ఇచ్చింది. తను వండుకోవడమే కాక నా కోసం కూడా వండేదండి, గుడ్లు కూర, పప్పు, మునగాకు, ప్లస్ ఇంకా బీరకాయ. మళ్ళీ జమియాకి వెళ్ళేటప్పుడు ఇండియా కూరగాయలు కూడా, నీకేం కావాలి సుజాన్ అని అనేసి అంటే, నాకు పలానది కావాలి మామ అని చెప్తే తీసుకొచ్చేది. అది తీసుకురావడం పని పెంచడం, పని పెంచడం ఒక్కటే డిసైడ్ చేసుకున్నాం మేమిద్దరం. పెంచుకుంది, ఎంత పనైనా చేయించుకొని మనకైతే ఫుడ్ ఇస్తుంది, అది చాలు అనుకున్నది. రెస్ట్ ఫస్ట్లో 1.5 గంట ఇచ్చేది, తర్వాత అరగంటకు వచ్చేసింది అనమాట. మేము అవన్నీ కేర్ చేయలేదు ఇంకా, ఎందుకంటే ఒక మార్పు చాలు.
ఇప్పుడు చాలామంది అంటున్నారు కాబట్టి నేను అంటున్నాను, మాకు వచ్చిందైతే మంచిది కాదండి. మాకై మేము మార్చుకున్నాం. ఏ దేవుడు ఆవిడలో ఉన్నారో తెలియదు కానీ కొంచెం కొంచెం మారింది. ఆ అమ్మాయి పారిపోయినట్టు నెక్స్ట్ వచ్చిన అక్క కూడా పారిపోయి ఉంటే ఇంకా వేరేలా ఉండేదేమో స్టోరీ. బట్ మేము అలా చేసుకోలేదు, మార్చుకున్నాం, నిజాన్ని ఒప్పేసుకుని మార్చుకున్నాం అన్నమాట. కొంతమందికి క్వశ్చన్ చేసే వాళ్ళకి నేను రిక్వెస్టెడ్గా అడుగుతున్నాను, ఏదైతే జరిగిందో కువైట్లో అలాగే ఒక ఆయన నా ముక్కు మీద కామెంట్ చేశాడు. ముక్కు మీద కూడా చిన్నప్పటి నుంచి మా అమ్మాయి కామెంట్ చేస్తాను నా ముక్కు మీద. ఇంకా మీరు చేస్తే నేను పట్టించుకుంటానా? ఐ డోంట్ కేర్. అట్లీస్ట్ దేవుడు నాకు ఈ అందమన్నా ఇచ్చాడు, నేను పోల్చుకుంటాను. కాళ్ళు లేని వాళ్ళకి అట్లీస్ట్ నాకు కాళ్ళు ఇచ్చాడు, ఫేసు కన్ను బాల అట్లీస్ట్ నాకు కళ్ళు ఇచ్చాడు చూడడానికి. అర్థమవుతుందండి? ఒక్కొక్కరికి గుండున్న మనసు లేదు, దేవుడు మనసు ఇవ్వలే, బట్ నాకు మనసు ఇచ్చాడు దేవుడు. నేను ఇలా కంపేర్ చేసుకుంటాను, వాళ్ళకుంది నాకు లేదు అనే విషయాల్లో నేను కంపేర్ చేసుకోను. కానీ దేవుడు కొందరికి కాళ్ళు చేతులు ఇవ్వలేదు, వాళ్ళని చూసి అయ్యో పాపం జాలిపడే జాలితత్వం నాకు ఇచ్చాడు. నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. అవును, మీరు నాకు కామెంట్ పెట్టారు, నా నోసు బాగాలేదనో నా మూతి బాగాలేదనో, పర్వాలేదు పెట్టుకోండి, అది ఈక్వల్ చెప్తున్నాను కదా. 50-50%. కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. నేను ఎలా అయినా తీసుకుంటాను. మా అమ్మే అంటది నన్ను అస్తమాను తప్పుడు ముక్కుదానా అని. అఫ్కోర్స్ మా అమ్మ ఇప్పుడు లేదు, చనిపోయింది. మా అమ్మ అలా తిట్టినా నాకు ఇప్పటికీ మా అమ్మే గుర్తు వస్తుంది. మీరు ఎవ్వరు నా మీద కామెంట్స్ చేసినా నాకు మా అమ్మే గుర్తు వస్తుంది. ఎందుకంటే మా అమ్మ అంత సిల్లీగా నా మీద కామెంట్ చేస్తూ ఉండేది, నన్ను అంత హ్యాపీగా నవ్వుతూ ఉండేది. సో నేను అలాంటి కామెంట్స్ అసలు నేను పట్టించుకోను. నన్ను సపోర్ట్ చేసే వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అబ్బా. లైక్ మాత్రం మర్చిపోకండి, నా వీడియో ఇంకొకరికి వెళ్తుంది. సపోర్ట్ చేయండి తప్పకుండా. ప్రతిదీ కూడా నేను అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను కువైట్ గురించి. బాయ్.